హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్‌లో ఎప్పుడు రొటీన్‌గా చేసేలా కాకుండా ఒకసారి కొత్తగా ట్రై చేద్దామని ఫ్రాన్స్ బిర్యానీ ఒక కొత్త స్టైల్‌లో ట్రై చేశాను. నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్‌లో ఉందండి. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఈ మెథడ్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని నేను రైస్ కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ముందుగా 1 కేజీ ఫ్రాన్స్‌ని శుభ్రం చేసేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని, 1 టేబుల్ స్పూన్ పసుపు, పావు టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని, చేత్తోటి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ క్వాంటిటీ అనేది మనం రైస్ కుక్కర్‌లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మెజర్‌మెంట్ కప్‌తో తీసుకోవాలి. రైస్‌ని శుభ్రం చేసేసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కింద లింక్ ఇస్తాను చూడండి. తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్‌ని ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2, 3 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి వాటర్ అనేది ఇలా పైకొచ్చేస్తుంది. చూసారు కదా! ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు పేస్ట్ కింద చేసేసుకున్నవి వేసుకోవాలి. తర్వాత 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుంది కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ చాలా బావుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిక్స్ చేసేసుకొని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 మినిట్స్ కనుక మనం ఇలా ఉడికించుకుంటే మనకి ఈ విధంగా ఆయిల్ అనేది పైకొచ్చేస్తది. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. పలావ్ సరుకులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్‌లో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్‌ని ఇలా స్మాష్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఈ విధంగా వేయడం వల్ల మీకు టేస్ట్ అనేది డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని మిక్స్ చేసేసుకొని కసూరి మేతిని కూడా ఇలా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ గ్రేవీని కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైసు, ఆ రైస్‌ని యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది మనకి కప్పున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ గ్రేవీ కింద వేసాం కాబట్టి హాఫ్ కప్ తగ్గించి వేసుకోండి. ఇక్కడ నేను 5 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 7½ వాటర్ వేయాలి. 7 కప్సే వేసాను నేను. ఆ 7 కప్స్‌లో మళ్ళీ హాఫ్ వాటర్‌లో బిర్యానీ ఎసెన్స్ ఒక 2, 3 డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని మీ టేస్ట్ ప్రకారం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మనకి బిర్యానీ 80% ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకొని మనకి మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కీప్ వార్మ్‌లోకి వచ్చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మీరు మూత ఓపెన్ చేస్తే ఎంతో టేస్టీ అయిన ఫ్రాన్స్ బిర్యానీ రైస్ కుక్కర్‌లో చాలా సింపుల్‌గా, టేస్టీగా కొత్త చిట్కాలతో రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వ్ చేసేయడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి.